వాడి పేరు సుజిత్ సింహ. జార్ఖండ్లో ఉంటాడు. ఇది గ్యాంగ్స్టర్. ఎంతో మందిని భయపెట్టి డబ్బులు లాక్కున్నాడు, ఎంతో మందిని చంపాడు, అలాగే రకరకాల లైంగిక దాడులు చేశాడు. ఇలా ఎప్పటి నుంచో వాడు ఒక పెద్ద గ్యాంగ్ని పట్టుకొని ఈ యొక్క దందాలు చేస్తూ ఉన్నాడు. కొండల్లో, కోణల్లో, సిటీల్లో, నగరాల్లో అన్ని దగ్గరలో కూడా బ్రతికేస్తూ ఉంటాడు. వీడిని ఇప్పుడు పట్టుకొని పోలీసులు తెలివిగా పోలీస్ స్టేషన్కి అటు ఇటు అటు అటు తిప్పుతుంటే వాడు మంచిగా పందికొక్కులాగా తింటూ ఇష్టం వచ్చినట్లుగా వాడి కోసం ఒక 20-30 మంది పోలీసులు రోజు కాపలా గాయడమే కాకుండా అటు ఇటు తిప్పడానికి ఒక 4 వెహికల్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఇక పోలీసులకు కూడా అర్థమైంది వీడి వల్ల ఉపయోగం లేదు, పైగా న్యాయం కూడా జరగదు. దాంతో వీడిని లేపేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేసి లేపేస్తారో అదే విధంగా లేపేశారు. వీడు జంతారా అనే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చినప్పుడు నేను మరుగుదొడ్డికి వెళ్తున్నానని చెప్పి అన్నాడంట. దాంతో వాడిని పంపించారు. వాడేమొచ్చేసి అలా వెళ్లకుండా పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఒక ఎస్ఐ దగ్గర ఉన్నటువంటి గన్ను లాక్కొని పారిపోయాడంట. పారిపోతున్నప్పుడు వీళ్ళ మీద కూడా కాల్పులు జరిపాడంట. కాల్పులు జరిపితే వీళ్ళు దానికి అడ్డుకోవడానికి వీళ్ళు కూడా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. వాడు చనిపోయాడు. ఇది కథ. అంటే పోలీసులు పక్కా ప్లాన్తో వాడిని లేపేశారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఈ విధంగా లేపేయకపోతే కోర్టులని అవని ఇవని ఇక రకరకాలుగా వీడిని మేపడానికి, ఈ ఉద్యోగాలు తిరగడానికి సరిపోద్ది సమయం అంతా. డబ్బులు వృధా, సమయము వృధా. కోర్టులు ఏంటంటే చట్టాల ప్రకారమే పనిచేయాలంటాయి. చట్టం ప్రకారం పనిచేస్తే ఈ వెధవలు ఏమొచ్చేసి వాడికి జైలైనా ఒక్కటే, బయట ఉన్నా ఒక్కటే. బయట ఉంటే దందాలు చేసుకుంటాడు, జైల్లోనేమొచ్చేసి దందాలు చేసుకోలేడు అంతే. వాడికి కావాల్సినవన్నీ కూడా పోలీసులు ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఈ జైలర్స్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వీడిని లేపేయడమే బెటర్ అని చెప్పి మొత్తానికైతే వాడిని లేపేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏ విధంగా అయితే లేపేస్తారో ఆ స్టైల్లో లేపేశారు వాడిని. ఇక గ్యాంగ్స్టర్లందరినీ ఈ విధంగానే లేపేయాలి. కాకపోతే ఎందుకు లేపేస్తారు అంటే కొంతమంది వాళ్ళ యొక్క నిజస్వరూపాలు బయటకు వస్తాయి. రాజకీయ నాయకులు వీళ్ళు వెనకుంటారు. ఆ రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు బయటకు వచ్చింది అనుకోండి, ఇక జీవితమే నాశనం అయిపోద్దని చెప్పి, అంటే వాళ్ళ యొక్క జాతకాలు బయటపడకుండా కొంతమంది పోలీసులకు కూడా ఈ విధంగా ఆదేశాలు ఇచ్చి చంపించేస్తారు. పోలీసులకి ఉన్నత పదవులు వస్తాయి, ప్రమోషన్స్. ఆ ప్రమోషన్ కోసం కూడా ఇలాంటివి చేస్తుంటారు అప్పుడప్పుడు. ఏదేమైనా సరే మన దగ్గర నయీంని చంపారు కదా, నయీంని. ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు వాడికి తొత్తులుగా మారారు. అప్పుడు మొత్తానికి వాడు చనిపోతేనే బెటరు, రాజకీయ పార్టీలన్నీ బ్రతుకుతాయని చెప్పి వాడిని ఇక్కడ చంపేశారు. అదేవిధంగా వీడిని కూడా అక్కడ చంపేశారు.